నారా లోకేష్ వెంటనే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే మెగా డిఎస్సి నారా లోకేష్ వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్. మరి ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా ఒక ఈ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై అలాగే డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగిన అవకతవకల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయమని కోరుట గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి అనపర్తి నియోజకవర్గంలో మొదటి రోజున నియోజకవర్గ ప్రధాన కేంద్రం అనపర్తిలోను, రెండవ రోజున మరి ఆడపడుచులకు 45 సంవత్సరాలు దాటిన ఆడపడుచులకు ఏదైతే ఏటా 18,000 రూపాయలు ఇస్తానన్నాడో, మరి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వైద్య కళాశాలలు కానివ్వండి, ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట తూచా తప్పకుండా కరోనా వంటి 2-3 సంవత్సరాల కరోనా వంటి దుర్భర పరిస్థితులను కూడా లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేయాలి, ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయమని చెప్పి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజున 2019 నుంచి 2024 వరకు కూడా మేనిఫెస్టోలో కూడా చెప్పనటువంటి విషయాలు, మేనిఫెస్టోలో ప్రజలకు మాట ఇవ్వనటువంటి విషయాలు కూడా ప్రజా సంక్షేమం దృష్ట్యా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ యావత్తి కూడా తెలిసిన నిజం. మరి అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకునే తరుణంలో 2024 ఎన్నికల్లో ఏదైతే ఈ ప్రజలను మసిపూసి మారేడుకాయ చేసి తప్పుడు వాగ్దానాలతో మీకు బెల్లం పెడతాం, అల్లం పెడతాం అని చెప్పేసి మరి ఏ అయితే వాగ్దానాలు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డకు కూడా ఇంటికి తెచ్చి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మరి పెన్షన్లు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతూ అందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచుతాం, ఏ పెన్షన్ కూడా రద్దు చేయమని చెప్పేసి ఏదైతే తప్పుడు వాగ్దానంతో ప్రజల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత నిర్దాక్షిణ్యంగా మరి 2-3 లక్షల పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెగా డిఎస్సి ఈ రోజున ముఖ్యంగా పోరాడేది మెగా డిఎస్సి మీద, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున పోరాటం చేస్తున్నారో మరి నిరుద్యోగ యువత ముఖ్యంగా ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డిఎస్సి చేస్తున్నా, ఎప్పుడు ఉపాధ్యాయ పరీక్షలకు మేము ఉత్తీర్ణులై జాబు సంపాదిస్తామని చెప్పేసి బీఈడీ చేసిన వ్యక్తులంతా కూడా ఎన్నో సంవత్సరాలు వేచి చూసి మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేచి చూడడం జరుగుతుంది. అటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి నియామకాల్లో మరి రిలే నిరాదీక్ష చేస్తున్నారు.
డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగినాయో మనందరికీ తెలిసిందే. కానీ ఇటువంటి డిఎస్సిలు మళ్ళీ ఇస్తానంటున్నారు, కానీ మళ్ళీ అవకతవకలు చేస్తారు. ఈ అవకతవకలపై నిజంగా చదువుకున్న విద్యార్థి ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిలే నిరాదరణ చేసి ఈ తప్పు ఇది జరుగుతుందని ఏలెత్తి చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఉద్యోగాలు వేశారు సచివాలయానికి సంబంధించి. ఎక్కడ ఏ విధమైన అవినీతి లేదు, ఎక్కడ పారదర్శకంగా జరిగింది. అటువంటిది అన్ని లక్షల మందికి ఉద్యోగాలు వేస్తేనే ఆయన ఏం జరగనప్పుడు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎన్ని అవినీతి పనులు చేశారో చూసాం. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులకి ఎంత అన్యాయం జరిగిందంటే రాష్ట్రంలో స్పోర్ట్స్ వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది ఉద్యోగాలు. అంటే వాళ్ళు ఎంత పారదర్శకంగా చేశారన్నదే దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ డిఎస్సిపై తగు సిబిఐ అయితే ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో నీటిపై జరిగిన అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో బిఎస్సి ఎగ్జామ్ ద్వారా అక్రమాలు జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కష్టపడకూడదనే ఒక ఉద్దేశం సచివాలయం, వెల్నెస్, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ఈ ఉద్యోగాలు ట్రాన్స్పరెన్సీగా ఎవరి ప్రమేయం లేకుండా, ఒక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా, ఒక మినిస్టర్ ప్రమేయం లేకుండా, ఒక స్పీకర్ ప్రమేయం లేకుండా 1,27,076 పోస్టులు మరి ట్రాన్స్పరెన్సీగా ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కడ కూడా ఏ అవినీతి జరగలేదు. రాసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిబద్ధత కలిగి ఎవరైతే కష్టపడి చదివారో వారికి మాత్రమే పోస్టులు వచ్చాయి. మరి ఇప్పుడు డిఎస్సి మరి కూటమి ప్రభుత్వం నిర్వహించింది 16,220 పోస్టులకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అందులో అవకతవకలు జరగడం జరిగినాయి. మరి చాలా మంది విద్యార్థులు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని వారి జీవితాలని పణంగా పెట్టి చాలా మంది బిడ్డలు వివాహం చేసుకోకుండా ఆ కుటుంబానికి దూరం అవి కోచింగ్ సెంటర్ లో మరి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వారు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నా ఏజ్ దగ్గర పడిపోతుంది, నాకు వస్తుందన్న అంత కాన్ఫిడెన్స్ ఉన్న బిడ్డలకి ఉద్యోగం లేకుండా పోయినాయి. కాన్ఫిడెన్స్ లేని వ్యక్తులకి చాలా మందికి ఏమిటంటే వాళ్ళందరికి ఉద్యోగం రావడం జరిగింది. మరి కష్టపడి చదివిన వాళ్ళ బిడ్డలు చాలా మంది చనిపోవడం జరిగింది. మన ఢిల్లీలో చూసాం 42 రోజుల దీక్షలో మరి ఆ దేశానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు చేశారైనా? ఆ నీట్ ఎగ్జామ్ ద్వారా ఎంతో మంది బిడ్డలు మనకి వైద్యం చేసే అవకాశం వస్తుంది. అందులో డబ్బు కాదు, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ఏమీ కాదు. మనం కష్టపడి చదివితే ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే గొప్పవారు. అటువంటి బిడ్డలు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో బిడ్డలు అందరూ కూడా ఒకటే ఎగ్జామ్, ఒకటే భాష. అక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఎవరైనా సరే మన అర్హులైన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అటువంటి బిడ్డలకి అన్యాయం జరిగింది కాబట్టి జన్జీ ఉద్యమం ద్వారా మరి బిడ్డలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎన్నో దెబ్బలు తిని ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బిడ్డలందరికీ న్యాయం చేయాలని మరి ఇక్కడ మరి దీక్షలు చేపట్టడం జరిగింది. ఇది మన పని కాదు, మన అందరి పని. చేయి కలుపుదాం, చేతల్లో చూపుదాం. మనం అందరము కూడా కలిసికట్టుగా ఉంటేనే సాధించగలం. ఎవరి కాళ్ళు యమునా తీరుగా ఉంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే నాయకులు కాదు, మన పిల్లల భవిష్యత్తు. నేటి పాలలే రేపటి పౌరులు అన్నారు. ఏమిటంటే మనం అందరము కూడా బాగా చదువుకొని ఈ దేశానికి, దేశం నాకు ఏమిచ్చిందని ఉద్దేశంతో ఉన్నాం, కానీ దేశానికి నువ్వు ఏమిచ్చావని ఉద్దేశంతో ఎవరూ లేరు. మన దేశానికి వెన్నెముకగా ఉండాలి. విద్యార్థులే ఈ దేశానికి భవిష్యత్తు. అటువంటి విద్యార్థికి నష్టం జరిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఆలోచన కలిగి మరి పిల్లలకి అన్యాయం జరిగింది, నేను రోడ్డు మీదకి వస్తాను, మీరు కూడా రోడ్డు మీదకి రండి, మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్తుంది మహాన్ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు నిరాహారదీక్షలు చేయడం జరుగుతుంది. మరి బిడ్డలందరికీ న్యాయం జరుగుతుందని, వైఎస్ఆర్సీపీ ప్రజలందరికీ తోడుగా ఉంటుందని, విద్యార్థులందరికీ తోడుగా ఉంటుందని
సెలవు తీసుకుంటూ మనందరికీ డిఎస్సి రాసిన ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలని సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.